హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై లర్నింగ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనము డెవలప్మెంట్ లెసన్కి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియోని అయితే చూద్దాము. సో పార్ట్ 1 వీడియోలో ఏం చేసామో, ఏం చదివామో ఒక క్విక్ రివిజన్ చేద్దాము. డెవలప్మెంట్లో భాగంగా మనం ఏం చూసాము, డెవలప్మెంట్లో పీపుల్ అనే వాళ్ళకి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఒకళ్ళ గోల్ ఎవరికైతే మంచి చేస్తుందో అది ఇంకొకరికి మంచి కాకపోవచ్చు, దానివల్ల ఎంతో డిస్ట్రక్టివ్ కూడా ఉండొచ్చు. అలానే మెటీరియలిస్టిక్ గోల్స్తో పాటు నాన్ మెటీరియలిస్టిక్ గోల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన దగ్గర మనీ ఉన్నంత మాత్రాన సరిపోదు. వీ నీడ్ టు హ్యావ్ రెస్పెక్ట్, ఫ్రీడమ్, నో డిస్క్రిమినేషన్, ఇలాంటివన్నీ కూడా ఉండాలి. అండ్ తర్వాత మనం చెప్పుకున్న సెంటెన్స్ ఇక్కడ ఉంది చూడండి, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ గోల్స్. వాట్ మే బీ ద డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బి ద డెవలప్మెంట్ ఫర్ అనదర్. ఏదైతే ఒకరికి డెవలప్మెంట్ అనిపిస్తుందో ఇట్ నాట్ బీ మే బీ ద డెవలప్మెంట్ ఫర్ అనదర్. ఇట్ మే ఈవెన్ బీ డిస్ట్రక్టివ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్లో ఇక్కడ మనం ఏం చూసాము, మనకి ఫ్రీడమ్, ఈక్వల్ ట్రీట్మెంట్ కూడా అవి అంతే రోల్ని ప్లే చేస్తాయని చూసుకున్నాం. మనీ ఒక్కటి ఉంటే సరిపోదు, వీ నీడ్ టు హ్యావ్ ఫ్రీడమ్, సెక్యూరిటీ, రెస్పెక్ట్, ఇవన్నీ చూసుకున్నాం. ఇప్పుడు మనీ ఉన్నంత మాత్రాన సరిపోతుందా అంటే నో కదా. ఇంకొకటి ఏం తెలుసుకుందాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ ఏ వచ్చింది, జాబ్ బి ఉంది. ఓకే, లెట్ us టేక్ జాబ్ ఏ అండ్ జాబ్ బి. జాబ్ ఏకేమో జాబ్ సెక్యూరిటీ ఉంది, బట్ ఇన్కమ్ ఇవన్నీ చాలా తక్కువ. జాబ్ బీకి జాబ్ సెక్యూరిటీ లేదు, ఇన్కమ్ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ యూ కెన్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో అలాంటప్పుడు జాబ్ ఏ ఈజ్ మోర్ బెటర్. ఈ జాబ్ బీకి ఎంత శాలరీ ఎక్కువ ఉన్నప్పటికీ దెర్ ఈస్ నో జాబ్ సెక్యూరిటీ ఎట్ ఆల్. అంటే ఆ పర్సన్కి ఆ జాబ్ పర్మనెంటో కాదో కూడా మనము చెప్పలేమన్నమాట. సో ఇలా ఉందన్నమాట. మనం పార్ట్ 1లో ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఈ పార్ట్ 2లో మనం హోల్ లెసన్ని కంప్లీట్ చేద్దాం. నేషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. If, as you have seen above, individuals seek different goals, then their notion of national development is also like to be different. Discuss among yourself on what India should do for development. Most likely you would find that different students in the class have different answers to the above question. In fact, you might yourself think of many different answers and not to be too sure of any of this. It is very important to keep in mind that different person could have different as well as conflicting notions of a country's development. అలానే ఎలా అయితే డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ గోల్స్ ఉన్నాయో, నేషనల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కూడా ఏమైనా కంట్రీ ఐడియాస్ కూడా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గానే ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ వేరు. ఒకరికి అది కరెక్ట్ అనిపించవచ్చు, ఇంకొకరికి అది కరెక్ట్ కాకపోవచ్చు. ఒకళ్ళు హెల్తే ఇంపార్టెంట్ అంటారు, ఒకళ్ళు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అంటారు, కొంతమంది ముందు మనము పబ్లిక్ ఫెసిలిటీస్ ఇంపార్టెంట్ అంటారు. ఇలా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి నేషన్ డెవలప్మెంట్ మీద. సో కాబట్టి ఇక్కడ కూడా ఎలా అయితే ఇండివిజువల్గా ఎలా అయితే వాళ్ళకి డిఫరెంట్ గోల్స్ ఉన్నాయో, నేషనల్ పార్ట్లో కూడా మన నోషన్ ఇన్ ద సెన్స్ మన నేషన్, మన కంట్రీ మీద కూడా డిఫరెంట్ డెవలప్మెంట్ ఐడియాస్ అనేవి ఉంటాయి. However, can all these ideas to be considered equally important? Or if there are conflict, how does one decide? What would be a fair and just path for all? We also have to think whether there is a better way of doing things. Would the idea benefit a large number of people or only a small group? National development means thinking about this question. మనం డెవలప్మెంట్ మీన్స్ థింకింగ్ అబౌట్ దీస్ క్వశ్చన్స్ అని ఎలా అయితే పార్ట్ 1లో చూసామో, నేషనల్ డెవలప్మెంట్ అంటే వీటి గురించే. మనది ఏది బెటర్, ఎవరి ఐడియాలో ఏది బెటర్, ఏది ఎంతమంది పీపుల్ని బాగా సేవ్ చేయగలదు, ఏది ఎంతమంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలదు, ఇలా ఎక్కువ పీపుల్కి ఏది మనకి ఎక్కువ సపోర్ట్ చేయగలదు, హెల్ప్ చేయగలదు, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ చేస్తూ ఉంటే మనకి నేషనల్ డెవలప్మెంట్ మీన్ అనేది తెలుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదు, ఇవి జస్ట్ మీరు చదవండి, మీకు ఈజీగా అర్థమైపోయేటది అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్. డిఫరెంట్ కంట్రీస్ని అండ్ డిఫరెంట్ స్టేట్స్ని ఎలా కంపేర్ చేయాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. అండ్ ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా, తర్వాత పబ్లిక్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ కొంచెం చదివేస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పార్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్స్ మే ఆస్క్ ఫ్రమ్ దిస్ పార్ట్ ఓన్లీ. సో కేర్ఫుల్గా కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఓకే, లెట్స్ స్టార్ట్. You might ask if development can mean different things. How come some countries are generally called developed and others underdeveloped? Before we come to this, let us consider another question. So, we might ask if development can మీన్ డిఫరెంట్ థింగ్స్. అలా అయినప్పుడు మనం ఇలా అనుకుంటున్నాం కదా, డెవలప్మెంట్ అంటే ఇది అది అని. మరి కొన్ని కంట్రీస్ డెవలప్ అయ్యాయి, కొన్ని కంట్రీస్ డెవలపింగ్గా ఉన్నాయి, కొన్ని కంట్రీస్ డెవలప్డ్ అయ్యాయి, కొన్ని ఏమో ఇంకా డెవలప్ అవ్వలేదు. ఎలా చెప్తున్నాం మనం ఇవన్నీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అవర్ నేషన్, ఇండియా గురించి మాట్లాడుకుందాం అనుకుందాం. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ అవర్ నేషన్ ఇండియా, దెన్ వాట్ వీ సే అబౌట్ ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని చెప్తాం. ఎలా చెప్తున్నాం మన డెవలపింగ్ కంట్రీ అని? ఇఫ్ యూ టుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెరికా, వీ సే దట్ అమెరికా ఈజ్ ఎ డెవలప్డ్ నేషన్. ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ నేషన్ అని చెప్తాం. ఎలా చెప్తున్నాం ఇవన్నీ అంటే బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియా. ఆ క్రైటీరియా ఏంటో చూద్దాం. వెన్ వీ కంపేరింగ్ డిఫరెంట్ థింగ్స్, దే వుడ్ హ్యావ్ సిమిలారిటీస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్సెస్. మనము ఏవైనా థింగ్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ బోత్ డిఫరెన్సెస్ ఉంటాయి, సిమిలారిటీస్ ఉంటాయి. టు కంపేర్ దమ్, విచ్ ఆస్పెక్ట్ డూ వి యూస్ టు కంపేర్ దమ్? మరి సిమిలారిటీస్ ఉన్నప్పుడు, డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఏది తీసుకోవాలి మనం కంపేర్ చేయడానికి? లెట్ us look at the students in the class itself. How do we compare different students? They differ in their height, health, talent and interest. అంటే ఇప్పుడు ఒక క్లాస్లో మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నాం? ఒక్కొక్కరు ఒక్కొక్క హైట్ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక హెల్త్ లెవెల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి, కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉండవు. ద హెల్తీయెస్ట్ స్టూడెంట్ మే నాట్ బి ద మోస్ట్ స్టడీయస్ వన్. అంటే ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళు బాగా చదివే వాళ్ళు కాకపోవచ్చు, కొన్నిసార్లు అవ్వచ్చు. ద మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ మే నాట్ బీ ద ఫ్రెండ్లీయెస్ట్ వన్. ఎవరైతే క్లాస్లో కల్లా ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్లీ వన్ కూడా కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు. సో హౌ డూ వీ కంపేర్ స్టూడెంట్స్? మరి మనం ఎలా కంపేర్ చేస్తాం స్టూడెంట్స్ని అడుగుతున్నారు. ద క్రైటీరియన్ వీ మే యూజ్ డిపెండ్స్ ఆన్ ద పర్పస్ ఆఫ్ కంపారిజన్. వీ యూజ్ డిఫరెంట్ క్రైటీరియా టు choose a sports team, a debate team, a music team, or a team to organize a picnic. Still, it for some purpose. We have to choose the criteria for all-rounder progress of children in the class. How shall we do it? అంటే స్పోర్ట్స్ కోసమని, డిబేట్ కోసమని, మ్యూజిక్ కోసమని ఇలా డిఫరెంట్ క్రైటీరియా తీసి ఒక్కొక్క వాళ్ళని ఒక్కొక్క దాంట్లో వేస్తాం. ఎలా వేస్తాం? ఆ సర్టైన్ టైం వరకు ఓకే అలా చేస్తూ ఉంటాం. మొత్తం మీద ఇక్కడ ఏం చెప్పారంటే యూజువల్లీ వీ టేక్ వన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎ పర్సన్ టు కంపేర్ దెమ్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్. అంటే వన్ ఆర్ మోర్ క్రైటీరియా. ఇప్పుడు ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ వెల్ గుడ్ ఎట్ ఎడ్యుకేషన్, వెల్ గుడ్ ఎట్ హెల్త్. సో వాట్ వీ థింక్ అబౌట్ దట్ పర్సన్? ఎలా థింక్ చేస్తాం ఆ పర్సన్ గురించి? హీఈస్ టాలెంటెడ్ అని ఆర్ షీఈస్ టాలెంటెడ్ అని అనుకుంటాం. ఎస్, ఎందుకు అనుకుంటాం అలా మనము అంటే though she have or he has good health and good education. So అలా అనుకున్నాం. So of course there can be differences about what are the important characteristics that should from the basis of comparison, friendliness, spirit of cooperation, creativity or more secure. ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఈజీగానే అర్థమవుతుంది. దిస్ ఇస్ ద టూ ఫర్ డెవలప్మెంట్ టూ. డెవలప్మెంట్కి కూడా ఇలానే, ఎలా అయితే ఒక క్లాస్లో మనము పీపుల్ని వీళ్ళిలా అని కంపేర్ చేస్తున్నామో
డెవలప్మెంట్ కూడా అంతే. ఫర్ కంపేరింగ్ టూ కంట్రీస్ని కంపేర్ చేసేటప్పుడు దేర్ ఇన్కమ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్స్. ఇప్పుడు మనము ఒక పర్సన్ని ఇంకొక పర్సన్తో కంపేర్ చేసినప్పుడు వీ విల్ ఏబుల్ టు సీ దేర్ క్యారెక్టరిస్టిక్స్, వీ విల్ ఏబుల్ టు సీ దేర్ ఇంట్రెస్ట్, వీ విల్ ఏబుల్ టు సీ దేర్ స్కిల్స్, ఇలాంటివన్నీ చూస్తుంటాం. అలానే ఒక కంట్రీని చేసేటప్పుడు ఇన్కమ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు కన్సిడర్ టు కంపేర్ ఎనీ టూ కంట్రీస్ ఆర్ టూ ఆర్ మోర్ దెన్ టూ కంట్రీస్. ఇది ఇక్కడ చెప్పారు మనకి. కంట్రీస్ విత్ హయ్యర్ ఇన్కమ్ ఆర్ మోర్ డెవలప్డ్ దెన్ అదర్ విత్ లెస్ ఇన్కమ్. ఏదే కంట్రీకి అయితే ఎక్కువ ఇన్కమ్ ఉంటుందో అది మోర్ డెవలప్డ్, అంతే కదా. దేనికైతే ఎక్కువ మనీ ఉంటాయో, ఎక్కువ మనీ ఉంటుందో ఆ కంట్రీ ఎక్కువ డెవలప్డ్ అని, తక్కువ ఉన్నది నాట్ డెవలప్డ్ అని, ఓకేగా ఉంది డెవలపింగ్ అని. This is based on the understanding that more income means more of all things that human beings need. More income అంటే ఏంటి? హ్యూమన్ బీయింగ్స్కి కావాల్సిన అన్నీ వచ్చే విధంగా. అంటే ఎలా? వాట్ ఎవర్ పీపుల్ లైక్ అండ్ షుడ్ బి హ్యావ్ దే విల్ ఏబుల్ టు గెట్ విత్ దేర్ గ్రేటర్ ఇన్కమ్. సో గ్రేటర్ ఇన్కమ్ ఇట్ సెల్ఫ్ కన్సిడర్డ్ టు బి వన్ ఇంపార్టెంట్ గోల్. ఒక ఇంపార్టెంట్ గోల్గా కూడా చెప్పుకోవచ్చు దేన్ని, ఎక్కువ ఇన్కమ్ రావడం. ఇప్పుడు నెక్స్ట్, నౌ వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ? అసలుకి ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ ఎంత ఉంటుంది? ఓకేనా, అంటే ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ ఎంత ఉంటుంది? ఇండివిజువల్లీ ద ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. దిస్ గివ్స్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ. ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ అంటే ఏంటి? పీపుల్, అంటే సింగిల్ పీపుల్ ఇన్కమ్ కూడా విల్ కన్సిడర్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ. ఓకే, అంటే అందరి ఇన్కమ్ కలిపితే కదా కంట్రీ ఇన్కమ్ వచ్చేది. హౌవెవర్ ఫర్ కంపారిజన్ బిట్వీన్ టూ కంట్రీస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ నాట్ సచ్ అన్ యూస్ఫుల్ మెజర్. సో ఒక టూ కంట్రీస్ని కంపేర్ చేస్తున్నామంటే మనకి ఇన్కమ్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ టూ కంట్రీస్ని కంపేర్ చేస్తున్నాం కదా, ఓకే అనుకుందాం. కంట్రీ ఏ ఉంది, కంట్రీ బి ఉంది అనుకుందాం. ఈ కంట్రీ ఏకి ఇన్కమ్ ఎక్కువ ఉంది, కానీ అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఉండొచ్చు, ఇన్కమ్ ఎక్కువ వస్తున్నంత మాత్రాన సమస్యలు ఉండవని చెప్పలేం, ఉంటాయి కూడా. ఈ కంట్రీ బి ఉంది, ఇన్కమ్ ఓకేగా వస్తుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవు. అలాంటప్పుడు మనం మోర్ ఎక్కడ ఉండాలనుకుంటాం? బీలో ఉండాలనుకుంటాం కదా ఏ కన్నా. అలానే హెల్త్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చూస్తాం. ఇన్కమ్ ఒక్కదాంతోనే కంట్రీస్ని డివైడ్ చేయాలంటే కుదరదు కదా. సో అందుకు ఈ ఫ్యాక్టర్స్ కూడా చూస్తున్నాం అనమాట. హౌవెవర్ ఫర్ కంపారిజన్ బిట్వీన్ కంట్రీస్ ద టోటల్ ఇన్కమ్ ఈజ్ నాట్ సచ్ అన్ యూస్ఫుల్ మెజర్. సిన్స్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ పాపులేషన్స్, కంపేరింగ్ టోటల్ ఇన్కమ్ విల్ నాట్ టెల్ us about what an average person like to earn. మనం అందరి ఇన్కమ్ కలిపేసి నేషనల్ ఇన్కమ్గా అనేటప్పుడు వాళ్ళ యొక్క యావరేజ్ ఇన్కమ్ ఎంతో చెప్పలేం మనం, సింగిల్ పర్సన్. ఇప్పుడు మన కంట్రీలో అందరికీ ఒకే వేజ్ ఆర్ ఒకే మనీ రాదు కదా, జీతంగా వేజెస్గా ఒక్కొక్కరికి ఒకటి వస్తుంది. అప్పుడు సింగిల్ పర్సన్కి ఎంత వస్తుందో మనము ఇలా చేస్తే కనుక్కోలేమన్నమాట. ఒకరికి చాలా రావచ్చు, ల్యాక్స్లో క్రోర్స్లో రావచ్చు, ఒకరికి థౌజండ్స్లో రావచ్చు, ఒకరికి హండ్రెడ్స్లో రావచ్చు. సో కాబట్టి మనం హౌవెవర్ వి కంపేర్ ద యావరేజ్ ఇన్కమ్ అండ్ పీపుల్ ఇన్ అ కంట్రీ. ఓకే, నెక్స్ట్, సిన్స్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్, మనం ఇక్కడైనా ఉంది చూద్దాం. However, for comparison between countries, total income is not such an useful measure. Since countries have different populations, comparing total income will not tell us what an average person is like to earn. Are people in one country better than of other in a different country? Hence, we compare the average income, which is the total income of a country divided by its population. సో ఎప్పుడైతే మనం టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీని దాని పాపులేషన్తో డివైడ్ చేస్తామో దెన్ వి గెట్ ద యావరేజ్ ఇన్కమ్ని మనకు వస్తుందన్నమాట. అంటే టోటల్ ఇన్కమ్ బై ద టోటల్ పాపులేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మనకి యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. ఈ యావరేజ్ ఇన్కమ్ని మనం ఇంకా ఏమనొచ్చు అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అని కూడా అనొచ్చు. పర్ క్యాపిటా ఇన్కమ్ అని కూడా అనొచ్చు. In World Development Reports brought out by the World Bank, this criteria is used in classifying countries with per capita income. Per capita income అంటే ఏంటి? నథింగ్ బట్ యావరేజ్ ఇన్కమ్ డాలర్స్లో ఇచ్చారు. 49,300 per annum
అండ్ అబౌవ్ ఇన్ 2019 అంటే దానికన్నా అబౌవ్గా ఉన్న వాటిని హై ఇన్కమ్ ఆర్ రిచ్ కంట్రీస్ అంటున్నాం. ఏవైతే హై ఇన్కమ్ అండ్ రిచ్ కంట్రీస్ ఉన్నాయో ఇవి డెవలప్డ్ కంట్రీస్గా చూస్తామన్నమాట. అండ్ దోస్ విత్ పర్ క్యాపిటా ఇన్కమ్ 2500 అంటే $2,500 ఆర్ లెస్ దెన్ ఉంటే లో ఇన్కమ్ కంట్రీస్ అంటాము. ఇండియా కమ్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ బికాస్ ఇట్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ 2019 వాజ్ జస్ట్ 6700. సో 6700 పర్ యానం ఉంది కాబట్టి మన ఇండియా అనేది లో ఇన్కమ్ కంట్రీస్లోకి రాదు, అలానే హై ఇన్కమ్ కంట్రీస్లోకి రాదు, లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోకి వస్తుంది. కాబట్టి ఇట్స్ స్టిల్ డెవలపింగ్ నేషన్గా ఉండింది. ద రిచ్ కంట్రీస్ ఎక్స్క్లూడింగ్ కంట్రీస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ క్రైటీరియా ఆల్ అదర్ స్మాల్ కంట్రీస్ ఆర్ జనరల్లీ కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్. అంటే కొన్ని దేశాలకి తక్కువ ఇన్కమ్ వచ్చినప్పటికీ తక్కువ పాపులేషన్ ఉంటారు కదా, సో కాబట్టి ఇన్కమ్ ఎక్కువ పెరిగిపోతుంది కదా. సో కాబట్టి ఏదైతే కంట్రీస్ లైక్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సర్టైన్ స్మాల్ కంట్రీస్, ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ కిందకే వచ్చేస్తాయన్నమాట. సో ఇది మన క్రైటీరియా చూసేది. సో ఇంకా ఏం చూస్తామో చూద్దాము. ఇక్కడ మీరు కంట్రీ ఏ అండ్ కంట్రీ బిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ కంట్రీ ఏలో వచ్చేసి మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ రూపీస్ అనమాట. కంట్రీ ఏలో ఆల్మోస్ట్ అందరికి ఎక్కువగానే వచ్చాయి, దర్ ఈస్ నో అట్ ఆల్ డిఫరెన్స్. కానీ కంట్రీ బిలో చూడండి, సింగిల్గా ఒక 4%కి 500 వచ్చాయి, ఒక పర్సన్కి మాత్రం 48000 వచ్చింది, అంటే 48,000 వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే యావరేజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ కంట్రీ ఏకి బాగానే ఉంటుంది, కానీ కంట్రీ బి యొక్క పర్సన్ ఇన్కమ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది లిమిటేషన్ ఆఫ్ ద కంపారిజన్ ఆఫ్ టూ కంట్రీస్ బేస్డ్ ఆన్ ద యావరేజ్ ఇన్కమ్. సో కొన్ని డిస్పారిటీస్ ఉంటాయన్నమాట. ప్రతి దానికి ఒక వస్తువు తీసుకుంటే ఖచ్చితంగా దానికి ఎన్ని మంచి అంటే అడ్వాంటేజెస్ ఉంటాయో అన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉండొచ్చు, ఎన్ని ప్రోస్ ఉంటాయో అన్ని కాన్స్ కూడా ఉండొచ్చు, చెప్పలేం మనం. సో కంట్రీ విత్ నో రిచ్ అండ్ నో పూర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో దర్ ఈజ్ అడ్జస్ట్మెంట్. అంటే కంట్రీ విత్ రిచ్ అనేది ఎలా ఉంటుంది, రిచ్ పర్సన్ ఆక్యుపై మోర్ ప్లేస్ ఓవర్ హియర్, వెరస్ పూర్ ఎలా ఉన్నారు చూడండి మీరే. సో విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. ఓకే, సో ఇది కూడా చదివేస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా, ఇన్కమేనా ఇంకొక క్రైటీరియా కూడా ఉంటుంది కదా, ఇన్కమ్ ఒకటి బేస్ చేసుకోలేదు కదా మనము, ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా ఏంటో చూద్దాము. So when we looked at individual aspirations and goals, we found that people not only think better income but also have goals such as security, respect for others, equal treatment, freedom, etc. So ఇది చాలాసార్లు వచ్చింది ఇప్పటికే. సో కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను, కామెంట్ యువర్ ఆన్సర్ అనమాట. ఈ రెస్పెక్ట్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ వీటిని మనం ఏమంటాము, ఆల్రెడీ నేను చెప్పాను. మెటీరియలిస్టిక్ గోల్స్ అండ్ నాన్ మెటీరియలిస్టిక్ గోల్స్, ఇవి ఏ గోల్స్ కిందికి వస్తాయి, మెటీరియలిస్టిక్ గోల్స్ కిందకి వస్తాయా నాన్ మెటీరియల్ గోల్స్ కిందకి వస్తాయో చెప్పండి. సో బెటర్ ఇన్కమ్ కోసమే కాకుండా సెక్యూరిటీ, రెస్పెక్ట్ ఫర్ అదర్స్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. సిమిలర్లీ వెన్ వి థింక్ ఆఫ్ ఎ నేషన్ ఆర్ అ రీజియన్ వి మే బిసైడ్స్ ద యావరేజ్ ఇన్కమ్ థింక్ ఆఫ్ అదర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్. ఎలా అయితే ఇలా వేరే వాటి గురించి కూడా చూస్తున్నామో, ఇన్కమ్ డివిజన్ ఆర్ మనం ఒక నేషన్లో ఉన్నప్పుడు రీజన్ గురించి, ఒక ప్లేస్ గురించి చదవాలి అన్నా, తెలుసుకోవాలన్నా, ఆ ప్లేస్ ఎలాంటిదో తెలవాలన్నా, అది కంట్రీ అది డెవలప్డో నాన్ డెవలప్డో తెలియాలన్నా ఇన్కమే కాకుండా వేరే కూడా చూస్తాం. ఏంటియో చూద్దాం అవి. వాట్ కుడ్ బి దీస్ అట్రిబ్యూట్స్ బి, ఏంటివి అవి? Let us examine this through an example. Table 1.3 gives the per capita income of Haryana, Kerala and Bihar. Actually these figures are per capita net state domestic product at current prices for 2018-19. Let us ignore what is complicated term exactly means. Roughly we can take it to be the per capita income of the state. We find that of 3 Haryana has the highest per capita income. ఓకే, ఇది చూద్దాం ముందైతే. సో ఇక్కడ అన్నిటికన్నా హర్యానాకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది, తర్వాత కేరళకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది, అంటే యావరేజ్ ఇన్కమ్ అనమాట. బీహార్కి కంపారిటివ్లీ తక్కువ ఉంది, ఇది మనకు అర్థమైంది. ఇక్కడ ఏమైంది, వి ఫైండ్ దట్ ద 3 హర్యానా, ఆ 3 చూసినట్టయితే హర్యానా ఇస్ ద హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, బీహార్ అనేది బాటంలో ఉంది. ఎస్, మనకు అర్థమైపోయింది. దిస్ మీన్స్ దట్ వన్ యావరేజ్ పర్సన్ ఇన్ హర్యానా అండ్ ఇంత అమౌంట్ అనమాట, 2,36,147 రూపీస్ ఏం చేస్తాడు యావరేజ్గా. అండ్ అన్ యావరేజ్ ఏ పర్సన్ ఇన్ బీహార్ ఏం చేస్తారంటే
అరౌండ్లీ 1 ఇయర్కి 40,982 రూపీస్ని ఎర్న్ చేస్తారు. సో ఇఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వర్ టు బి యూజ్డ్ యాజ్ ద మెజర్ ఆఫ్ డెవలప్మెంట్, హర్యానా విల్ బి కన్సిడర్డ్ ద మోస్ట్ డెవలప్డ్ అండ్ బీహార్ ఇస్ ద లీస్ట్ డెవలప్డ్ స్టేట్ ఆఫ్ ద 3. సో ఇక్కడ మనము హర్యానా, కేరళ అండ్ బీహార్ని కంపేర్ చేస్తున్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్గా చూసుకున్నట్టయితే హర్యానా ఇస్ ద మోస్ట్ అని చూసాం. అదే లోయెస్ట్ ఏంటి మనకి, మన బీహార్ని చూసాం. సో ఇప్పుడు లెట్ us లుక్ ఎట్ ద క్రైటీరియా. ఇంకొక క్రైటీరియా గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి, హర్యానాకి, కేరళకి, బీహార్కి కంపేర్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ మొలారిటీ రేట్ అనేది అంటే పర్ 1000 న్యూలీ బోర్న్ బర్త్స్, ఎవరైతే 1000 మెంబర్స్ పుట్టారనుకోండి, అందులో ఎంతమంది అనేవాళ్ళు చనిపోతున్నారని చూసుకుంటే హర్యానాలో 30 మెంబర్స్, కేరళలో 7 మెంబర్స్, బీహార్లో 32 మెంబర్స్. లిటరసీ రేట్ ఎంత ఉంది అంటే హర్యానాలో 82, కేరళలో 94, బీహార్లో 62. అటెండెన్స్ రేషియో ఎంత ఉంది, 14 ఇయర్స్ 15 ఇయర్స్ పిల్లలు అంటే 61, 83, 43. ఇప్పుడు చెప్పండి విచ్ ఈస్ డెవలప్? కేరళ ఈజ్ డెవలప్. అంటే మనకి నేను చెప్పాను మీకు ముందే, ఇన్కమ్ వచ్చిన మాత్రాన ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఇన్కమ్ ఉన్నట్టయితే డెవలప్డ్ అని చెప్పలేము. వీ హ్యావ్ టు చెక్ ఆల్ అదర్ క్రైటీరియా ఆల్సో. అందులో భాగంగా ఈ 3 పరంగా చూసుకుంటే కేరళ అనేది మోర్ హైజెనిక్ గాను, మోర్ ఎడ్యుకేటెడ్ గాను అండ్ గుడ్ స్టేట్గా ఉందన్నమాట. సో మీరే కంపేర్ చేసుకోండి ఎలా ఉందో అని. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టర్మ్స్ ఒకసారి చదవండి. ఈ టర్మ్స్ చదివితే మీకు అర్థమైపోతుంది, వెరీ ఈజీగా ఉంటాయి అన్నమాట ఈ టర్మ్స్, వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మొలారిటీ రేట్ అంటే ఏంటి అంటే 1000 మెంబర్కి ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు ఒక ఇయర్లో. అదే లిటరసీ రేట్ అంటే ఏంటి, అబోవ్ 7 వాళ్ళు ఎంతమంది చదువుతున్నారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. నెట్ అటెండెన్స్ రేషియో అంటే ఏంటి, 15 and 14 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది స్కూల్కి టోటల్గా అటెండ్ అవుతున్నారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనేది చెప్తుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు ఇక్కడంతా ఉంది ఏంటి అంటే దాని గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనమాట. అంటే మనం చూసిన టేబుల్ని వీళ్ళు ఇక్కడ వేశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఏంటి అంటే మన కేరళ అనేది ముందుంది అన్నిటిపైన పోలిస్తే. సో నెక్స్ట్ మనము పబ్లిక్ ఫెసిలిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో హౌ is it that the average person in Haryana has more income than the average person in Kerala? Sorry for the mispronunciation of Kerala, but lags behind in these crucial areas. The reason is money in your pocket cannot buy all the goods and all services that you may need to live well. సో చెప్పిందే కదా మనకు అర్థమైంది. సో హర్యానాలో అంత ఇన్కమ్ ఉన్నంత మాత్రాన కేరళలో చూడండి హర్యానా కన్నా తక్కువే కదా, బట్ అది అన్నీ మేనేజ్ చేసుకోగలిగింది. సో ఎందుకంటే ఇక్కడ ఒకటి చెప్తున్నారు, మనీ ఉంటే అన్నీ కొనలేం కదా, మనీ ఉన్నంత మాత్రాన హెల్త్ని కొనగలమా? నో, వీ కెన్ నాట్ ఏబుల్ టు బై అవర్ హెల్త్ బై మనీ. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్కమ్ ఒక్కటే కాదు మిగతావి కూడా అని చెప్తున్నారు. So income itself is not completely adequate indicator of material goods and services that citizens are able to use. For example, normally your money cannot buy you a pollution-free environment or ensure that you get unadulterated medicines unless you can afford to shift to a community that already has all these things. So పొల్యూషన్ ఫ్రీగా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ని అయితే మనీ బై చేయలేదు కదా, మన మెడిసిన్స్ని కూడా బై చేయలేదు కదా, ఏదైతే విచ్ ఈజ్ నాట్ అండర్ అవర్ కంట్రోల్లో ఉన్నవి. సో కాబట్టి మనీ మే ఆల్సో నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్. మన ఉన్నంత మాత్రమే మన దగ్గరికి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ రావని అర్థం కాదు కదా. సో అన్లెస్ ద హోల్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ టేక్స్ ప్రివెంటివ్ స్టెప్స్, మన కమ్యూనిటీ మొత్తం ప్రివెంటివ్ స్టెప్స్ని తీసుకుంటేనే మనకి ఇవన్నీ రాకపోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. సో తెలుసు కాబట్టి యాక్చువల్లీ ఫర్ మెనీ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద లైఫ్ ఇస్ the best way, also cheapest way to provide these goods and services collectively. Just think, will it be a cheaper that a collective security for whole locality or for each house to have its own security staff? What if one
other than you in your village or locality is interested in studying, would you able to study? Not unless your parents could afford to send you to some private schools elsewhere. So you are actually able to study because many other children also want to study, because many people believe that the government should open schools and provide other facilities so that all children have a chance to study. Even now in many areas, children, particularly girls, are not able to go to high school because the government society has not provided adequate ఫెసిలిటీస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పబ్లిక్ ఫెసిలిటీస్ యొక్క యూజెస్ చెప్తున్నారనమాట. అంటే పబ్లిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి అవసరం. ఇప్పుడు నీకు చదువుకోనంత మాత్రం వెళ్ళట్లేదు, అందరికీ చదువుకోవాలని ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, స్కూల్స్ పెట్టారు, ఫ్రీ స్కూల్స్, ఓపెన్ స్కూల్స్ పెట్టారు. సో దీని ద్వారా అందరితో పాటు మనం వెళ్తున్నాం. కానీ కొన్ని స్కూల్స్ గర్ల్స్ అనే వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎడాక్వేట్ ఏం లేదు, కొన్ని ఫెసిలిటీస్ లేవు. అంటే అక్కడ వాష్రూమ్స్ బాగుండకపోవచ్చు, వెరీ ఫార్ ఫ్రమ్ యువర్ విలేజ్ అయి ఉండొచ్చు. దర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఓకే, సో కేరళ హ్యాస్ లో ఇన్ఫాంట్ mortality rate because it has adequate provision of basic health and educational facilities. సో కేరళలో చాలా తక్కువ ఉందని చూసాం కదా శిశు మరణ శాతం. ఎందుకు ఉంది? ఎందుకంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగున్నాయి, హెల్త్ ఫెసిలిటీస్ బాగున్నాయి. సిమిలర్లీ ఇన్ సమ్ స్టేట్స్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్, PDS. ఓకే, చాలా ఇంపార్టెంట్. హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ద పీపుల్ సచ్ అ స్టేట్ ఈజ్ సర్టైన్లీ లైక్ టు బి బెటర్. సో ఇది చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ ఈజీగా ఉంటాయి, ఇవన్నీ చదివేసుకునేవే మనము. సో మనము అదర్ క్రైటీరియాతో మన ఇండియాని కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే శ్రీలంకకి ఇక్కడ చూడండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసాం కదా, ఇంత ఉంది. ఇండియాకి ఇంత ఉంది. మనకన్నా చిన్నదైన శ్రీలంకకే ఎక్కువ ఇక్కడ ఉందన్నమాట. ఇది క్వశ్చన్గా రావచ్చు. విచ్ ఆఫ్ అవర్ ఫాలోయింగ్ నేషన్స్ ఆర్ సరౌండింగ్ నేషన్స్ హ్యావ్ హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ అదర్ అని అడిగినప్పుడు శ్రీలంక ఇస్ ద ఆన్సర్. మన తర్వాత శ్రీలంక తర్వాత ఇండియా ఉంటుందన్నమాట. సో ఇక్కడ HDI అంటే ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఓకే, 180 కంట్రీస్కి అదే ఇస్తుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటి అంటే యావరేజ్ ఎక్స్పెక్టెడ్ లెంత్ ఆఫ్ ఎ లైఫ్. ఎన్నేళ్ళు సుమారుగా మనం ఒక 60 years ఉండగలుగుతున్నామా, 80 యావరేజ్గా చూస్తారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ ఇన్ డాలర్స్ ఫర్ ఆల్ కంట్రీస్ సో దట్ ఇట్ కెన్ బి కంపేర్డ్. So it also done in a way that every dollar would buy same amount of goods and services in any country. సో డాలర్తోనే మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ని కూడా చూస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఈ టేబుల్లో ఒకసారి చూడండి, మనకు బంగ్లాదేశ్ అండ్ నేపాల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ నేపాల్, ఈ బంగ్లాదేశ్ ఏవైతే ఉన్నాయో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ చూడండి 70 and 72 ఉన్నాయి. బట్ వేరేజ్ వాళ్ళ యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ కానీ ఇండియా యొక్క ఇన్కమ్ వాటిపైన ఎక్కువ ఉన్నప్పటికీ కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూడండి 69 ఉంది ఇండియాకి, కానీ వాటికి 70, 72 అనేది ఉండడం జరిగింది. సో ఇదే అన్నమాట, మనము ఆ యొక్క పబ్లిక్కి ఆ రిసోర్సెస్ ఎలా అందుతున్నాయో కూడా మ్యాటర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా టేబుల్ గురించి వివరించారు. ఇక చూడండి బంగ్లాదేశ్కి లోయర్ ఇన్కమ్ ఉన్నప్పటికి కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇండియా కన్నా చాలా బాగుందని చెప్తున్నారు. సో ఇలా మనము శ్రీలంక కూడా హెడ్ ఆఫ్ ఇండియా ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్. సో శ్రీలంక అనేది మన దగ్గర ఉన్నప్పటికి కిందనే ఉన్నప్పటికీ చిన్నది. మన ఇండియా ఇలా ఉంటే ఇక్కడే చిన్నగా ఉన్నప్పటికి కూడా ఇట్ డామినేట్స్ అనమాట. సో అది చెప్తున్నారు. సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. సస్టైనబిలిటీ అంటే ఏంటో చూద్దాము. సపోజ్ ఫర్ ద ప్రెజెంట్ దట్ ఏ పర్టికులర్ కంట్రీ ఈస్ క్వైట్ డెవలప్డ్, వీ వుడ్ సర్టైన్లీ లైక్ దిస్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ టు గ్రో అప్ ఫర్దర్, ఎట్ లీస్ట్ be maintained for future generations. This is obvious desirable. However, since the second half of the 20th century, a number of scientists have been warning that present type and levels of development are not sustainable. దీని మీనింగ్ ఏంటంటే డెవలప్మెంట్ అనేది జరగాలి, కానీ మన ఫ్యూచర్ జనరేషన్స్ని ఎఫెక్ట్ చేయకూడదు, ఎన్విరాన్మెంట్ని డిస్ట్రాయ్ చేయకూడదు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. ఈ లెసన్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.